చూసుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ సాక్షాత్ అన్నారు ఏమని, నేను 15 సంవత్సరాలు కష్టపడిన సీఎం అవ్వలేదు, కటౌట్లు పట్టుకొని ఈజీగా సీఎం అయిపోయారు. తమిళనాడు విజయ్ గురించి మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి అంటే నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఉంది. రాజకీయంలో అధికారం రావాలంటే ఒంటి చేయి మీద నేను ఒక్కడిని పోరాడతా అని చెప్పేసి సింగిల్ గా వచ్చే ధైర్యం కావాలి. ఇప్పుడు విజయ్ తోటి పవన్ కళ్యాణ్ పోల్చుకోవడం అంటే పవన్ కళ్యాణ్ మీరు సింగిల్ గా రాజకీయం చేయడం చాలా దూరం విషయం, కానీ సింగిల్ గా కదలకుండా 10 నిమిషాలు మీరు నిల్చోగలుగుతారా? సరే, కదల కింద 10 నిమిషాలు మీరు కూర్చోగలుగుతారా? ఒక కుర్చీ మీద 10 నిమిషాలు మీరు కదలకుండా కూర్చోలేరు. మీరు అంత స్టెబిలిటీగా రాజకీయం చేయడం అనేది మీకు సాధ్యం కాని పని. మరి విజయ్ గురించి వస్తే, విజయ దళపతి ఈ రోజు ఏ విధంగా ప్రభుత్వంకి వచ్చారంటే, ఆ రోజు ఎన్టీ రామారావు గారు సిద్ధాంతాలు ఏ విధంగా సిద్ధాంతాలతోటి తీసుకొచ్చారు పార్టీని, ఈ రోజు విజయ్ కూడా అదే సిద్ధాంతాలు ముందుకు వచ్చారు. అట్టడుగు వర్గాలు, ఇస్త్రీ చేసే వాళ్ళని, డ్రైవర్ కొడుకులని, విద్యావంతులని, అంటే రాజకీయ రంగానికి ఏమాత్రం కూడా సంబంధం లేని వ్యక్తులని, అతి సామాన్యులని తీసుకొచ్చి ఆయన ఎమ్మెల్యేలుగా చేశారు. అదే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేశారు సిద్ధాంతాల పరంగా. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ పార్టీలో ఆ ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసు కాబట్టి, నిన్నటి వరకు వాళ్ళు అదే సమస్యలను కొట్టుమిట్టాడుతుండే కాబట్టి, వీళ్ళు ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఆ సమస్యలు చేయడంలో వీళ్ళ యొక్క భాగస్వామ్యం చాలా ఉంటది కాబట్టి అలాంటి వాళ్ళని తీసుకొచ్చారు. ఈరోజు చూడండి, కరుగట్టిన రాజకీయవాది ఎవరు లేరు, ఎక్స్పీరియన్స్ రాజకీయ నాయకుడు ఎవరు లేరు, అంతా ఫ్రెషర్స్. అంటే అసెంబ్లీ ముఖం కూడా చూడని వాళ్ళు, అసెంబ్లీ యొక్క దరిదాపులో కూడా రాని వాళ్ళు, ఆటో నడిపించుకునే వాళ్ళు, ఇస్త్రీ చేసే వాళ్ళు, కొరియర్ అబ్బాయిలు, స్విగ్గీ జొమాటోలో పనిచేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈరోజు విజయ్ పార్టీలో ఈరోజు ఎమ్మెల్యేగా వచ్చారు. ఆనాడు అన్నగారు కూడా అదే చేశారు. పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చారు, పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు వేశారు. రాజకీయ ఆసక్తి కల వాళ్ళు, రాజకీయ రంగంలో రావాలనుకున్న వాళ్ళు, విద్యావంతులు, మీ పేర్లు, మీ బయోడాటా ఏమని చెప్పేసి అన్నగారి ఇంటి ముందు ఒక బాక్స్ ఉండేది. మేము చిన్నగా ఉండే అప్పుడు, అక్కడ అన్నగారి ఇంటి దగ్గరలే ఒక 1/2 కిలోమీటర్ దగ్గరలో మా ఇంటి ఉండేది. నేను స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ చూసేవాళ్ళం, ఒక బాక్స్ ఉండేది. తర్వాత నేను వికారాబాద్ నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారిని డాక్టర్ చంద్రశేఖర్ ఆయనతో ఒకసారి కలిసినప్పుడు చెప్పారు, నేను ఒక లెటర్ వేసినాను. అక్కడ లెటర్ వేసిన తర్వాత నాకు ఫోన్ చేశారు, నేను ఎన్టీ రామారావు మాట్లాడుతున్నాను ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత ఏం చేస్తారు మీరు అంటే, సార్ ఇట్లా డాక్టర్ నేను చదువుకున్నా సార్, ఇట్లా రాజకీయాలు రావాలనుకుంటున్నాను, మీరు ఎంత ఖర్చు పెట్టగలరంటే నా దగ్గర 1500 రూపాయలు ఉన్నాయి సార్ అని చెప్పి. 1500 సరే రేపు వచ్చి కనపడండి మీరు అని చెప్పారట. అలాగే మోత్కుపల్లి నరసింహ గారు, ఇలాంటి చాలా మందిని కేవలం అట్టడుగు వర్గాల నుంచి తీసుకొచ్చి వారు ఎన్టీ రామారావు గారి చరిస్మతోటి వాళ్ళని ఎమ్మెల్యేని చేసి ఈరోజు పెద్ద నాయకులుగా తయారు చేశారు. అదే విధంగా అదే యొక్క సిద్ధాంతం, అదే యొక్క పాలసీ ఈరోజు విజయ్ పాలసీ కంటిన్యూ చేశారు. ఖచ్చితంగా రేపు మాకు చంద్రబాబు నాయుడు గారు స్పందించకపోతే రేపు ఎన్టీఆర్ జాగృతి కూడా అదే విధంగా ఎన్టీ రామారావు గారి యొక్క సిద్ధాంతాల ప్రకారంగా అట్టడుగు వర్గాలకు, ఏ వర్గాలకైతే, ఏ సామాజిక వర్గానికైతే రాజకీయ ఫలాలు అందలేదు, రాజ్యాంగ ఫలాలు అందలేదు, అలాంటి సామాజిక వర్గం నుంచి విద్యావంతులను తీసుకొచ్చి మేము ఇక్కడ రాజకీయ రంగంలో మాకున్నటువంటి బలం ప్రకారంగా మేము ముందుకెళ్తాం. అంటే మాలాంటి వాళ్ళకి కూడా అవకాశం ఖచ్చితంగా, ఎవరైనా కేవలం who have the spark in their heart to serve the people, వాళ్ళ మనసులో ఒక స్పార్క్ ఉండాలి, ఒక అగ్గి, ఒక ఫైర్ ఉండాలి. ప్రజల్లో మేము వెళ్తాం, ప్రజలకు సేవ చేస్తాం, ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలని మేము పరిష్కరించడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఒక డబ్బు రాజకీయం స్వస్తి చెప్పి ఒక భ్రష్టు పట్టిన రాజకీయాలని ప్రక్షాళన చేసే ఒక ఆలోచనతో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం, వాళ్ళకి పెద్దపీట వేస్తాం. ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయాలని ముందుకు తీసుకుపోవడానికి, వాళ్ళ యొక్క లీగసీని ముందుకు తీసుకుపోవడానికి ఎన్టీఆర్ జాగృతి అనునిత్యం ప్రజాస్వామ్యబద్ధంగా రేపు ఒక రాజకీయ శక్తిగా అవతరించబోతుంది. ఆల్ ది బెస్ట్ సార్, మీ పార్టీ మంచిగా ముందుకు తీసుకెళ్లాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.